ఒక బుద్ధిహీనుడు అంటున్నాడు, యేసు ప్రభుకి తండ్రి ఎవడో ఇప్పుడు కూడా తెలియలేదంట. యేసు ప్రభుకి తండ్రి ఎవడో అర్థం కాలేదంట. ఎంత బుద్ధిహీనుడైతే అలా మాట్లాడతాడో చూడండి వాడు. ఒరే బుద్ధిహీనుడా, గ్రంథాల యొక్క విలువేంటో నీకు తెలియట్లేదు. నీలో జ్ఞానము, ఆలోచన, భక్తి జీవితము, వెలుగు నీలో ఉంటే గ్రంథాలలో వ్రాయబడిన మర్మము నీకు తెలుస్తుంది. నువ్వు చాలా బుద్ధిహీనుడు కాబట్టి బుద్ధిహీనులకి తెలియదు. వాళ్ళు చీకటి సంబంధులు. ప్రభు గురించి నీకేం తెలుసు? యోహాను సువార్త 1:3 చదువు. బైబిల్ చదవటం నేర్చుకో. గ్రంథాలు చదవండి, తప్పేమి లేదు. అన్ని గ్రంథాలు చదవండి. దైవ మర్మము గ్రంథాలలో అక్కడక్కడ ఉంటుంది. గ్రంథాలు చదివి గ్రంథంలో ఉన్నటువంటి దైవ మర్మాన్ని తెలుసుకోగలిగిన వాడే భక్తి గలవాడు. అందుకనే కదా ప్రభువు ఏం చెప్పాడు? పందుల ముందు ముత్యాలు జలొద్దని చెప్పాడు కదా. అలాగే కలిగినదేదియో నీవు లేకుండా కలగలేదు. ఎవరైనా యేసు ప్రభువే. ఆయనను నా తండ్రి చిత్త ప్రకారంగా నేను ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి ఉన్నాడు, నేను ఉన్నాను. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసును. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. భూ సంబంధమైన తండ్రి కాదు. ఆయన సాక్షాత్తు మానవుడు అనుకుంటున్నావా? సాక్షాత్తు దేవుడు మానవుడిగా అవతరించింది మనలాంటి బుద్ధిహీనుల కొరకే, పాపుల కొరకే ఈయన లోకానికి వచ్చాడు, పాపుల కొరకు. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను, ఆ వెలుగు లోకములో అందరినీ వెలిగించుచుండెను. నువ్వు చీకటి సంబంధమైనడు కాబట్టి నీకు వెలుగు విలువ తెలియదురా. ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోయిందంట. చాలామంది చీకట్లో బ్రతుకుతున్నారు. చాలామంది చీకట్లో బ్రతుకుతున్నప్పుడు వెలుగు యొక్క విలువేంటో ఎలా తెలుస్తుంది? తెలియదు. ఆయన సాక్షాత్తు దేవుడు, ఆయన సృష్టికర్త, నీకు కూడా తండ్రి. యావత్తు ప్రపంచానికి దేవుడు, యావత్తు ప్రపంచానిలో ఉన్న సకల జీవ కోటి ప్రాణులకు తండ్రి ఉన్నాడు. నమ్మితే నమ్ము, లేకపోతే మానే. ఊరికి వాదన చేయటము, ప్రశ్నలు వేయటము, అక్రమంగా మాట్లాడటం, బుద్ధిహీనంగా ప్రవర్తించటం. మన భారతదేశంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి? చదవాలి. చదివి దాగిన మర్మము, దైవభక్తి యొక్క మర్మాన్ని తెలుసుకోవాలి. అలాగే బైబిల్ కూడా చదవకుండా బుద్ధి లేకుండా మాట్లాడుకో, బుద్ధిహీనుడు. అందుకనే బుద్ధిహీనులు. కాబట్టి బుద్ధిహీనతను విడిచిపెట్టి, చీకటి బ్రతుకుని విడిచిపెట్టి వెలుగులోనికి రా. నీకు నిత్య జీవం దొరుకుతుంది. లేకపోతే నువ్వు ఏదో ఒకరోజు చస్తావు కదా. అందరము చచ్చేవాళ్ళమే. మన ఆత్మ అక్కడికి వెళ్తుంది. అప్పుడు యేసు ప్రభు అంటే ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు అప్పుడు గుండె కొట్టుకొని ఏడుస్తావు. నీ కర్మ ఏంటో, నీ భయంకరమైన ప్రవర్తన ఏంటో, నీ బూతులేంటో, నీచమైన నీ స్వభావం, నీచమైన స్వభావం గలవాడవు నీవు. యేసు ప్రభుకి తండ్రి అవడం తెలియదా? ఆయనే తండ్రి. మనవుల కోసం మానవుల రక్షణార్థమై మానవ రూపములో మానవ అవతారముగా పుట్టినవాడైన శరీర సంబంధమైన తండ్రి అక్కర్లేదు. ఆత్మజ్యోతి, పరిశుద్ధాత్మ వెలుగు, పరిశుద్ధాత్మ మహిమ, శక్తి గలవాడు. తెలియకే నువ్వు ఈ విధముగా ఓగుతున్నావు తప్ప నీకు తెలిస్తే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏ నోటుతో పనికి మాలిన మాటలు మాట్లాడావో వాటన్నిటికీ నీ నోరే జవాబిస్తుంది. గొప్ప వాళ్ళందరూ కూడా తిరిగి ప్రభువు దేవుడని ఒప్పుకున్నారు. మన భారతదేశం మొదలుకొని, అంటే ఇండియా మొదలుకొని, హిందూ దేశం మొదలుకొని ప్రపంచ దేశాలను పాలించినటువంటి నెబుకద్నెజర్ రాజు కంటే గొప్పవాడువా? ఆ రాజు యొక్క అహంకారాన్ని, గర్వాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు గద్దెను దింపి ఒక చక్రవర్తి పరిపాలన చేస్తుంటే అహంకారం, గర్వం, వ్యతిరేకత, దేవునికి విరుద్ధంగా మాట్లాడేవాడు.
దేవుని బిడ్డలను హింసించాడు. నిజ దేవుడైన యెహోవా చూసి వాడిని గద్దె దింపి అరణ్యములోనికి పంపించి పశువు లాంటి స్వభావం ఇచ్చాడు. బుద్ధి లేదో నీకు? పశువులాగా మారాడు ఒక చక్రవర్తి. పశువులాగా గడ్డి వేశాడు. చదువు, ఉన్న గ్రంథాలన్నీ చదవండి, బైబిల్ కూడా చదవండి, తెలుస్తుంది. తెలియకుండా నోరుందని మాట్లాడటం అది పనికి మాలిన జీవితం. కాబట్టి దేవుని యొక్క మహిమలు తెలియవు, దైవ జ్ఞానం తొందరగా అర్థమో కాదు. సృష్టికర్త అయిన యెహోవా యొక్క కుమారుడు యేసు ప్రభు, తండ్రి సృష్టికర్త ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉన్నాడు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తును, నేను నా తండ్రి ఏకమై ఉన్నా. నేను నా తండ్రి అయిన యెహోవా సృష్టికర్త ఏకమై ఉన్నావు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. కాబట్టి లోకములోనికి వచ్చిన వెలుగు ఆయన. మామూలు మనుషుడు కాదు. మామూలు మనుషులాగా నువ్వు మాట్లాడుతున్న మనుషులు కూడా ఈ విధంగా మాట్లాడరు. ఎంతో బుద్ధిహీనత నీలో ఉంది. నీచమైన స్వభావం గలవాడు నువ్వు. దైవత్వం నీకు తెలియటం లేదు. గ్రంథాలు చదువుతున్నారు ఎంతోమంది, దాంట్లో మర్మాలు తెలుసుకుంటున్నారు. అన్ని గ్రంథాలు చదవాలి. దేవుని యొక్క మర్మములు అన్ని గ్రంథాలలో ఉన్నాయి. ఆ గ్రంథంలో దాగిన దైవ మర్మాన్ని తెలుసుకున్నవాడే జ్ఞానం గలవాడు, దైవం గలవాడు, దైవభక్తి గలవాడు అవుతాడు. మూర్ఖుడంతే. మూర్ఖుల గురించి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? పందుల ముందు మీరు ముత్యాలు జల్లవద్దు. ఆ ముత్యములంటే వాక్యం. వాటి విలువ తెలియక అవి కాళ్ళతో తొక్కుకుంటూ పోతాయంట. ముట్టుతో వాటిని గంట అవతల పడేస్తాయంట. ప్రభువు ముందే చెప్పాడు. ప్రభువు చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుతుంది. నీ ఇష్టమైతే నమ్ముకోలేతే మానేయి. నీకు బుద్ధి లేదు కాబట్టి నువ్వు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు. దేవుడి గురించి తెలుసుకోవాలి, నిత్యజీవం గురించి తెలుసుకోవాలి, మోక్షం గురించి తెలుసుకోవాలి. మోక్షానికి మార్గం ఏంటి? ఆయన జీవపు మార్గమై ఉన్నాడు. లోకములో మానవులందరికీ ఆయన నిత్య జీవమునకు మార్గమై ఉన్నాడు. ఆయన చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము వెలుగై ఉన్నది. ఆ జీవము, ఆ వెలుగు లోకములోనికి వచ్చింది. లోకములో చీకటి మనుషులందరినీ కూడా వెలుగును ప్రకాశింపచేశాడు. అనేకులను వెలుగుగా మార్చాడు ప్రభువు. ఆమేన్. ప్రభు నమ్ముకో, లేకపోతే మనే పర్వాలేదు. బలవంతం ఏమీ లేదు. సత్యం తెలుసుకో. బైబిల్ గ్రంథాలు చదువుతమే కాదు, ఇతర గ్రంథాలు కూడా చదువు. ఏ గ్రంథమునైనా నువ్వు ద్వేషించకూడదు. అర్థమైందా? ఏ గ్రంథాన్ని ద్వేషించకూడదు, ఎక్కిరించకూడదు. మహా ఘోర పాపం. దేవునికి స్తోత్రం కలుగును.